తెలంగాణ ప్రజల ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉంటే మద్యం నిషేధం గురించి ఎందుకు ఉద్యమం చేయరు? పొగాకు ఉత్పత్తులపై ఎందుకు పోరాటం చేయరు? ప్రతి సంవత్సరం వేలాది కుటుంబాలు మద్యం వల్ల నష్టపోతున్నాయి. వేలాది మంది పొగాకు వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారి కోసం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? వారి కోసం ఎన్ని ర్యాలీలు చేశారు? ఇంకా ఎవరైనా భూమి ఆక్రమించారు అనుకుంటే కోర్టులు ఉన్నాయి. చట్టం ఉంది. దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. సాక్ష్యాలు ఉంటే కేసులు పెట్టండి, చట్టపరంగా పోరాడండి. కానీ నేరుగా భూముల్లోకి వెళ్ళడం ఎందుకు? అదే ప్రమాణం అయితే కోకాపేటలో ఉన్న ప్రతి భారీ భూమి లావాదేవీని కూడా ప్రశ్నిస్తున్నారా? ప్రతి ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ని కూడా పరిశీలిస్తారా? లేక ఎంపిక చేసిన వారిపైనే ఈ పోరాటమా? తెలంగాణను ప్రేమించడానికి అర్హత ఏమిటి? తెలంగాణలో పుట్టాలా? లేక తెలంగాణ అభివృద్ధి కోరుకుంటే సరిపోతుందా? హైదరాబాద్ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాల ప్రజల పాత్ర లేదా? ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారు ఎవరు? ఉద్యోగాలు సృష్టించిన వారు ఎవరు? వ్యాపారాలు ప్రారంభించిన వారు ఎవరు? తెలంగాణను ప్రేమించడానికి జనం ధృవీకరణ పత్రం అవసరమా? లేక మంచి మనసుంటే సరిపోతుందా? ఇప్పుడు ఇంకో రాజకీయ వైరుధ్యం. కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడకూడదంటారు. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణలో రాజకీయాలు చేస్తాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తాయి. అంటే రాజకీయాలకు సరిహద్దులు లేవు. కానీ ప్రేమకు మాత్రం సరిహద్దులు పెడతారా? ఇప్పుడు అసలు లబ్ధిదారులు ఎవరో చూద్దాం ఒకసారి. రాజకీయ నాయకులకు మైలేజ్ వచ్చింది. టీవీ ఛానల్స్‌కు టీఆర్‌పీలొచ్చాయి. యూట్యూబర్‌లకు వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు రీచ్ వచ్చింది. ఈ వివాదం వల్ల కొందరు రాజకీయంగా కనిపించారు. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కూడా. ఇంకొందరు తమ ఓట్ బ్యాంక్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయా? రైతుల ఆదాయం పెరిగిందా? సామాన్యుడి ఈఎంఐ తగ్గిందా? పెట్రోల్ ధర తగ్గిందా? గ్యాస్ త గ్యాస్ ధర తగ్గిందా? ఇంటి అద్దె తగ్గిందా? జీవితం సులభమైందా? ఇదే అసలు ప్రశ్న. ఎందుకంటే ప్రజలు కొంతకాలం భావోద్వేగానికి స్పందించవచ్చు. కానీ శాశ్వతంగా కాదు. చివరికి ప్రజలు చూసేది ఎవరు ఎక్కువగా అరిచారు అనేది కాదు. ఎవరు ఎక్కువగా పని చేశారు అనేదే చూస్తారు. ఎవరు ఎక్కువగా తెలంగాణ పేరు చెప్పారనేది కాదు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎవరు మార్పు తీసుకొచ్చారనేది. అందుకే ఈరోజు జరుగుతున్నది తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కాదు. 2 రాష్ట్రాల ప్రజలు 12 సంవత్సరాలుగా కలిసే జీవిస్తున్నారు. అసలు పోటీ తెలంగాణ ప్రజల మధ్య కాదు. తెలంగాణ ఓటర్ల మనసును గెలవాలనుకునే రాజకీయ పార్టీల మధ్య అసలు యుద్ధం. ప్రజల మధ్య కాదు. తెలంగాణ సెంటిమెంట్ ఈరోజు తెలంగాణ యువత భవిష్యత్తును నిర్మిస్తుందా? లేక రాజకీయ నాయకుల భవిష్యత్తును నిర్మిస్తుందా?